హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసి మే 1న రైళ్లు బంద్ అండి. సో, ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. వివరాలు అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేది ఎప్పటికప్పుడు మీ వరకు అయితే రీచ్ అవుతాయి. ఏపీకి డబుల్ ధమాకా ఆఫర్ అండి. మార్చి 6న ఏపీకి అనగా ఈరోజు ఏపీకి చివరి క్యాబినెట్ భేటీన. సో, ఆ వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఏపీకి డబుల్ ధమాకా ఆఫర్ గురించి తెలుసుకుందామండి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పన్ను వాటా కింద ఒకేసారి 2 వాయిదాలు చెల్లించింది. ఆ 2 నెలలకు సంబంధించి. సో, ఇందులో ఒకటి ఫిబ్రవరి నెలకు సంబంధించి అయితే మరొకటి రాబోయే వాటాకి సంబంధించి కూడా ముందుగానే చెల్లించిందండి. దీని కింద 28 రాష్ట్రాలకు కలిపి 1,42,122 కోట్లు విడుదల చేసింది. ఇందులో ఏపీకి సంబంధించి 5,751 కోట్లు, తెలంగాణకు సంబంధించి 2,987 కోట్లు దక్కాయండి. ఇది మొదటిది. ధమాకా ఆఫర్. ఇక రెండోది మార్చి 6న రాష్ట్ర మంత్రిమండలి భేటీ అండి. అంటే ఈ రోజున రాష్ట్ర మంత్రిమండలి చివరి భేటీన చూద్దాం. సాధారణ ఎన్నికల త్వరలో షెడ్యూల్ అయితే విడుదల అయ్యే అవకాశం ఉన్నందున మార్చి నెలలో అనగా ఈ నెలలో వివిధ పథకాలకు సంబంధించి నిధులు విడుదల చేయుటకు ఆమోదం తెలపడానికి నేటికి ఏర్పాటైతే చేస్తున్నారండి. సో, ఒకవేళ 6వ తేదీ వీలు కాకపోతే 7వ తేదీ రేపైతే ఉండబోతుందండి. ఒకవేళ ఈరోజు వీలు కాకపోతే. ఇక మే 1న రైళ్లు బంద్. పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని అనే డిమాండ్‌తో అంగీకరించకపోతే దేశవ్యాప్తంగా మే 1 నుంచి రైళ్లు ఆపేస్తామని రైల్వే సిబ్బంది అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు రైల్వే ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్రా గారు ఈ విషయాన్నైతే తెలియజేయడం జరిగిందండి. సో, ఇవి అండి ఇవాల్టి టాపిక్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని పీడీఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.